ఈ వీడియో కేవలం నా ఒపీనియన్ మాత్రమే. వీడియోలో జస్ట్ ఈ మూవీలో ఉన్న ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడబోతున్నాం. కాబట్టి మూవీ టీం ఎవరు అఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కళాఖండాన్ని నేను థియేటర్కి స్టైల్గా వెళ్ళి మరీ చూశాను. స్టార్ట్ అయిన 30 మినిట్స్కే పోకిరీలో మహేష్ బాబులా పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసా. ఎందుకంటే మెడికల్ షాప్లో ఉన్న హెడ్ఏక్ టాబ్లెట్స్ త్వరగా అయిపోతాయి అన్నాడు. మరి సరే అయిపోయిందేదో అయిపోయింది, మిగతా సినిమాని కూడా చూద్దామంటే ఆ వీక్లో మా ఏరియాలో ఉన్న మెడికల్ షాప్లన్నీ క్లోజ్ చేసేసారు. మరి నేను ఊరుకుంటానా? ఓటీటీ కోసం వెయిట్ చేశా. ఫైనల్గా ఆహాలో రిలీజ్ అయింది. చూశాను ఆ కళాఖండాన్ని మా ఇంట్లో ఉన్న 60 ఇంచెస్ టీవీలో ప్రైవేట్గా. ఎందుకంటే ఇది ఒక 18+ మూవీ. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే జస్ట్ అవాయిడ్ ఇట్. కానీ ఈ వీడియో మాత్రం 18+ కాదు, అందరూ చూడొచ్చు. నాలా మీలో కూడా సాహసవీరులు ఉంటే మూవీ ఆహాలో ఉంది, వెళ్ళి మీ సాహసాన్ని పరీక్షించుకోండి. వెళ్ళే ముందు ఈ నెంబర్ మీ చేతి మీద రాసి పెట్టుకోండి, ముందు ముందు పనికొస్తుంది. ఇప్పుడు ఈ కళాఖండంలో ఉన్న ఆనందాన్ని మీకు కూడా పంచుదామని ఈ వీడియో చేస్తున్నా. ఆ సంతోషాన్ని మీరు కూడా పొందండి ఫ్రీగా. ఇంకా స్టోరీలోకి వచ్చేస్తే, బాగా బుక్స్ చదివేసి లాజిక్స్లో మునిగిపోయిన ఒక మనిషి ఎమోషన్స్ లేకుండా మనిషి బ్రతకడానికి కావాల్సింది కేవలం తిండి, నిద్ర అండ్ ఎక్స్ మాత్రమే అనుకుని అలాగే బతికేస్తాడు. ఇంకా బట్టలు ఎందుకులే అనుకుని అవి కూడా వేసుకోవడా అంటే వేసుకుంటాడు. మరి చూసే జనాల ప్రాణాలు కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు స్టోరీ ఓపెన్ చేయగానే వైజాగ్లో ఒక నిబ్బరంగా ఉండే మన హీరో కార్లో వస్తాడనమాట. కార్ డోర్ తీయగానే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఇది అర్జున్ రెడ్డి స్టోరీ కదా? కాదురా, సిద్ధార్థ స్టోరీయే. నేను నమ్మనురా, అడుగు తిరు. అలా కార్ దిగాక నడుచుకుని వచ్చి కనీసం చెప్పులు కూడా లేని కాళ్ళతో గేట్ని దడేలమని తంతాడు. సరే మరి ఏ హాస్పిటల్లో పెట్టారు? దేనికి అంటే మరి ఐరన్ గేట్ ని తన్నాడన్నావుగా, కాలికి దెబ్బ తగలలేదా? నెబ్బాగడిది హీరోది ఐరన్ లెగ్లేరా. హీఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ బెజ్జల దేవా. ఇది చూసి ఆ ఇంట్లో ఒకడు ఈ బిజ్జల దేవ ఇంట్లోకి రాకూడదని వుడెన్ డోర్ వేసేస్తాడు. ఒరే, ఐరన్ గేట్ ని తన్ని నేల మీద పడుకోబెట్టినోడికి వుడెన్ డోర్ ని తనడం లెక్కేంట్రా? నిబ్బా సినిమాలకి లాజిక్లు ఎందుకు బాసు? ఏంట్రా అన్ని అలా పగలు కొట్టేస్తున్నాడు? చెప్పాను కదరా, అడో పెద్ద నెబ్బ. నిబ్బరంగాడిని. అలా పగలగొట్టేశాక పైకి వచ్చేస్తాడు. వచ్చి హీరోయిన్ ఎక్కడుందో చెప్పమని వాళ్ళ అన్నని బెదిరిస్తాడు. మా ఫీలింగ్ కూడా అదే అంకుల్ థియేటర్లో. అయినా ఈ అంకుల్ ఏంట్రా యాక్టింగ్లో కమల్ హాసన్ మించిపోయాడు. ఏంటి ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏంట్రా? పేమెంట్ ఏమన్నా తక్కువ ఇస్తానన్నారేంటి? ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నయ్య పీక మీద కత్తి పెట్టి అర్జున్ రెడ్డి మాదిరి ఒక సిగరెట్ డైలాగ్ వాడి ముఖం మీద కొట్టి హీరోయిన్ ఎక్కడుందో తెలుసుకుంటాడు. మా అమ్మాయిని మాత్రం వదిలే ప్లీజ్. తెలుసుకుని ఇంకా డైరెక్ట్ హీరోయిన్ ఉన్న హాస్టల్ దగ్గరికి వచ్చేస్తాడు. అక్కడ చూస్తే గేట్ బయట ఉండాల్సిన సెక్యూరిటీ లోపల ఉంటారు. లోపల ఏం చేస్తున్నారా మీరు? అమ్మాయిలకి జల్లేస్తున్నారా? ఇంకా మన హీరో వాళ్ళందరినీ కొట్టేసి హీరోయిన్ దగ్గరికి వచ్చేస్తాడు. మన బిజ్జలదేవ ఒక 2 పేజీలు డైలాగ్ చెప్పి హీరోయిన్కి ఒక కిస్ పెట్టడానికి ట్రై చేస్తుంటే హీరోయిన్ అప్పుడు లాగిపెట్టి దవడ మీద ఒక స్టాంప్ వేస్తుంది. ఇప్పుడు హీరో చికెన్ గుని వచ్చిన వాళ్ళ ఒక దెబ్బకి కింద పడిపోతాడు. అయినా బయట అంతమందిని కొట్టినాడు, హీరోయిన్ ఒక్క దెబ్బ కొడితే పడిపోవడం ఏంట్రా? నా కోసం ఇంత బీభత్సం చేస్తున్న తను ఒకప్పుడు అస్సలు ఎలాంటి ఎమోషన్ లేకుండా ఈ సినిమా చేస్తున్నప్పుడు హీరోయిన్ మౌనవ్రతం చేస్తున్నట్టుంది. కొన్ని చోట్ల అసలు తన నోట్లోంచి ఒక్క డైలాగ్ కూడా రాదు. స్టేషన్ అనౌన్స్మెంట్లా అన్ని మైండ్ వాయిస్లే. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అనమాట, అది కూడా హీరోయిన్ మైండ్ వాయిసే. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయగానే హీరోయిన్ ఒక కాలేజ్లో జాయిన్ అవుద్ది. అది కూడా 4th ఇయర్లో స్లైడింగ్ మీద జాయిన్ అవుద్ది. ఆ ప్రిన్సిపల్ గడేమో నీ అకాడమిక్స్ చూసి ఫ్లాట్ అయిపోయి నేను ఈ సీట్ ఇస్తున్నా తీసేసుకో అంటాడు. ఇంకా మన హీరోయిన్ కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళి అక్కడ వేరే అమ్మాయితో యోగా చేస్తున్న హీరోయిన్ చూస్తుంది. కంప్యూటర్ ల్యాబ్ లో యోగా క్లాస్ ఏంట్రా? యోగా అంటే అన్నట్టు మన హీరో అర్జున్ రెడ్డి మాదిరి క్లాస్ టాపర్ అనమాట. ఇది హీరోయిన్ చూసి వీడేదో ఆదిమానవుడిలా ఉన్నాడే, ఆది పురుషులా ఉన్నాడే అని వాడి గురించి తెలుసుకుందామని వాడి వెనకాలే తిరుగుద్ది. అయినా హీరోయిన్ కి మెన్ వాయిస్ ఏంట్రా దరిద్రంగా. హీరోయిన్ కి సాంగ్ పాడే అమ్మాయి కూడా మౌనవ్రతం చేస్తుందా ఏంటి కొంప తీసి? ఇప్పుడు ఇక్కడ హీరో వేరే క్లాసులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు. ఎందుకో ఎవరికి తెలీదు. పోనీ ఆ క్లాసులు ఏమైనా వేరు క్లాసులు అంటే
అన్ని క్లాసులు ఎందుకు బొక్క అని ఈ ఒక్క క్లాస్కే బోర్డులు మార్చి మార్చి పెట్టేసినట్టున్నారు. ఇప్పుడు ఇంకో సీన్ ఏంటంటే వీళ్ళ కాలేజ్లో ఒక కొత్త ప్రొఫెసర్ జాయిన్ అవుతాడు. వాడికి మన హీరో పెద్ద అర్జున్ రెడ్డి అని తెలియదు కదా. ఆయన క్లాస్ చెప్తుంటే నాకు ఇవి తెలుసు అనుకుని లేచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతుంటే ఆయన ఆపి నీకేం తెలుసో చెప్పు అంటాడు. అప్పుడు మన బిజ్జలదేవ మొదలు పెడతాడు. Optical networking is a means of communication that you ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవడ ఉండరా? ఇప్పుడు హీరోయిన్ హే ఎవడే వీడు ఇంత టాలెంటెడ్లో ఉన్నాడు అని వాళ్ళ ఫ్రెండ్ని అడుగుద్ది. ఆ ఫ్రెండ్ ఎవరనుకున్నారు? స్టార్టింగ్లో హీరోతో యోగా చేస్తుంది కదా తనే. అప్పుడు ఆ యోగా టీచర్ He is the one and only Siddharth, a born genius. I say he's greater than Einstein. మేము ఇక్కడ కట్రా వేసుకుని కూర్చున్నాం. ఏంటమ్మా గ్రేటర్ దాన్ ఐన్స్టీనా? దేనిలో? యోగా చేయటంలోనా? ఇది విన్న హీరోయిన్ ఆ క్లాస్లోని సార్ని కూడా లెక్క చేయకుండా హీరోగడి వెనకాలే వెళ్ళిపోద్ది. ఆ సార్గడేమో కనీసం ఆగమని కూడా చెప్పడు. అయినా ఆడేం చేయడానికి ఉన్నాడు క్లాస్లో? బోర్డు మీద ముగ్గులు వేయడానిక? ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోద్ది. ఇంకా చికెన్ కొని వచ్చిన మన బిజ్జలదేవని ఒక పోలీసోడు వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. ఆ పోలీసోడు ఎవడంటే వీళ్ళ నాన్న ఫ్రెండ్ అనమాట. ఇంటికొచ్చి బిజ్జలదేవను రూమ్లో పడుకోబెట్టి వాళ్ళ అమ్మని వాడి గురించి అడుగుతాడనమాట. అలా అడిగాక వాళ్ళ అమ్మ ఏమంటుందంటే వాడి గురించి ఎందుకు సార్? వదిలేయండి, టైం వేస్ట్. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. వాడి కథ తెలుసుకోవాలంటే ముందు వాడి గురించి తెలుసుకోవాలి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలంటే ముందు టీఎఫ్ఐ గురించి తెలుసుకోవాలి. అలా ఫ్లాష్ బ్యాక్ గురించి మొదలు పెడుతుంది. సిద్ధార్థ్ మాకు పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టిన ఏకైక సంతానం. 10 ఏళ్ల దాకా ఏం చేశాడండి వాడు? వాళ్ళ నాన్న బుక్స్ పిచ్చోడు కాబట్టి సిద్ధార్థ్ కూడా అలాగే తయారవుతాడు. అలా చదివి చదివి వాడికి ఎమోషన్స్ దొబ్బుతాయి. ఒకరోజు కిందన్న బుక్స్ సరిపోవు నాకు, నేను పైన కూడా చదువుతాని పైకెక్కుతాడు. ఢమాలని కింద పడిపోతాడు. సమ్మగుందా? ఇంత దెబ్బ తగిలింది, నొప్పి రావడం లేదా? వస్తుందమ్మా, కానీ ఏడిస్తే నొప్పి తగ్గిపోదు కదా. ఒరేయ్ నొప్పి తగ్గిపోదు సరే, కనీసం వాడికి నొప్పి కూడా రాదేంట్రా? ఆ ముఖంలో ఏ ఎక్స్ప్రెషను లేదేంట్రా? వాళ్ళ నాన్నకన్నా పెద్ద రోబోలో ఉన్నాడు కదరా వీడు. ఇప్పుడు ఇంకో సీను, ఇదే లాస్ట్. కొన్ని రోజులయ్యాక వాళ్ళ తాతయ్య చనిపోతాడు. అక్కడ ఇంకో ఫిలాసఫీ చెప్తాడు. అదేంటంటే ఓకే ఇప్పుడు కొంచెం పెద్దయ్యాక మైండ్ పోయే సీను. మన ఆదిమానవుడికి ఆకలేస్తుంది. సో వాళ్ళ అమ్మని ఏదైనా వండి పెట్టమని అడుగుతాడు. సరే వాళ్ళ అమ్మేమో 2 మినిట్స్లో మ్యాగీ కాకుండా ఇంకేదైనా తీసుకొస్తానని వెళ్తుంది. 2 మినిట్స్ అయిపోద్ది, వాళ్ళ అమ్మ ఇంకా రాదు. వీడికేమో ఆకలేసి ఏం చేస్తాడంటే అయినా ఆకులు తినడమేంట్రా? ఒకసారి గొంతు దాటితే బిర్యానీ అయినా గడ్డైనా ఒకటే. రేయ్ మన పొలంలో గడ్డి వేస్ట్గా పడుంది కదా, అది జాగ్రత్తగా పెట్టు. మనకు ఒక కస్టమర్ దొరికాడు. ఓకే అయితే అరే ఎండుగడ్డ పచ్చగడ్డ? ఒకసారి గొంతు దాటితే బిర్యానీ అయినా గడ్డైనా ఒకటే. అండ్ తర్వాత రోడ్డు మీద కూడా పడుకుండిపోతాడు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు రారేంట్రా? వస్తారు, అందరూ వచ్చి సినిమా చూసినట్టు చూస్తారు. ఆ రోజే వాడిని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఉంటే మాకు ఈ తలకాయ పొట్టు ఉండేది కాదు కదరా. ఇప్పుడు ఇంకో రాడ్ సీను. అసలు ఎందుకు వస్తారో తెలియని గ్రూపు హీరో దగ్గరికి వస్తారు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు ఈ కళాఖండం అయిపోయాక హీరోయిన్ మొదలు పెడుతుంది ఫ్లాష్ బ్యాక్. అలా హీరోయిన్ మొదలెట్టే ఫ్లాష్ బ్యాక్లో హీరోగాడు హీరోయిన్ దగ్గరికి యోగా చేద్దాం రమ్మని అడగడానికి వెళ్తాడు. ఈలోపు అక్కడికి ఆయ వస్తుంది. హీరోయిన్ చాలా దూరంగా ఉందని ఆయతోనే యోగా చేద్దామని ఫిక్స్ అవుతాడు. అప్పుడు ఆయా యోగా ఒప్పుకోవడానికి ఒక మంత్రం కూడా చెప్తాడు. నువ్వేం చేస్తున్నావురా అంటే మనకు కూడా ఉపయోగపడుతుందని ఆ మంత్రాన్ని బుక్లో రాస్తున్నా. అన్నట్టు మర్చిపోయాను, ఈ కాలేజ్ కూడా హీరో గడిదే. చిచ్చి, నన్నెవ్వరు అంత చేయలేరు. మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్. ఈసారి అరే ఫ్లాష్ బ్యాకులతోనే సినిమా మొత్తం అయిపోయేలా ఉంది కదరా. ఈసారి ఫ్లాష్ బ్యాక్ హీరో వాళ్ళ మరదలు మొదలు పెడుతుంది. ఈసారి ఈ ఆదిమానవుడు వాళ్ళ మరదల్ని యోగా చేద్దామని అడుగుతాడు. అప్పుడు తను ఏమంటుందంటే నేను ఎంత గ్రేట్ గా వాళ్ళు ఎక్కువ హించుకున్నా తెలుసా? నువ్వేంది ఇంత చీప్ గడిగినావు? అరే దొబ్బులు ఎట్టడం మానేసి డబ్బులు అడుగుతుందేంట్రా? ఈ రొచ్చులో ఫ్లాష్ బ్యాక్ కూడా అయిపోయాక ప్రజెంట్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ బెజ్జలదేవ హీరోయిన్ హాస్టల్కి వెళ్తాడు. ఈసారి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఆ హాస్టల్లో ఉంటాడు. ఈసారి పెద్ద బ్యాచ్ ఉంటుందిలే వాడితో. ఇంకేముంది, ఆ ఆదిమానవుడిని మనిషిని కొట్టినట్టు కొడతారు. అయినా లేడీస్ హాస్టల్లోకి ఎవడరా అంతమంది అబ్బాయిలను రానిచ్చింది? ఇప్పుడు వాళ్ళు కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వాళ్ళ మరదలు వచ్చి అసలు ఎవడికి చెప్తుందో కూడా తెలియకుండా ఇలా అంటుంది. అసలు మీకేం తెలుసు మా బావ గురించి?
యు డోంట్ ఈవెన్ డిజర్వ్ టు టచ్ హిస్ ఫీట్. ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. ఇంకా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. అవునా, నాది కూడా సేమ్ ఫీలింగ్ రా బాబు. కాబట్టి ఈ స్టోరీని ఇక్కడే ఆపేస్తున్నా. అయినా క్యారెక్టర్స్తో సరైన కనెక్టివిటీని కూడా డెవలప్ చేయకుండా ఏది పడితే అది తీసేస్తే జనాలు ఎలా తట్టుకుంటారా? కనీసం మనకు కనెక్ట్ అయ్యే ఒక్క సీన్ కూడా మూవీలో ఉండదు. అన్నీ అర్జున్ రెడ్డి, RX-100 అండ్ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ నుంచి కాపీ కొట్టినట్టే ఉంటాయి. ఆ మూవీస్లో కనీసం ఎమోషనల్ కనెక్టివిటీ అయినా ఉంటుంది రా క్యారెక్టర్స్తో. ఇందులో ఏంట్రా నెట్ బిల్ కట్టినప్పుడు వచ్చే కనెక్టివిటీలా కూడా లేదు. ఒకవేళ ఈ మూవీ చూసిన సాహసవీరులు ఎవరైనా ఉంటే మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు చూసిన రాడ్ మూవీ కూడా ఏదైనా ఉంటే దాన్ని కూడా కామెంట్స్లో చెప్పండి. నేను ఆ మూవీస్ చూడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అని నాకు కొంచెం ఊపు వచ్చేది. ఇంకా మరి నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. అది చూసుకోవడానికి వెళ్తున్నా. మరి చూడు, ఒకవైపే చూడు, అది ఈ వీడియో వైపే. రెండో వైపు చూడాలనుకోకు. పర్లేదు చూడు, దీనివైపు కూడా. డంబరే డారే డారిరో డండే డారే డారా